హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం ఇంట్లోని చాలా సులభంగా వెజిటబుల్ సూప్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అది కూడా సూప్ ప్రీమిక్స్ని యూజ్ చేసుకొని. ఇది ఒక్కటి ఉంటే చాలండి, చిటికలో ఎటువంటి సూప్ అయినా మనం తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అండ్ హెల్దీ కూడా. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ వెజిటబుల్ సూప్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా సూప్ ప్రీమిక్స్ని చేసుకుందామండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు కందిపప్పు వేసుకోండి. నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు వేసుకుంటున్నానండి. మీ దగ్గర లేకపోతే నార్మల్ కందిపప్పు అయినా వేసుకోవచ్చు. కానీ ఈ ఎర్ర కందిపప్పు హెల్త్కి చాలా మంచిదండి. అలాగే ఇందులో పావు కప్పు పెసరపప్పు కూడా వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెండింటిని కూడా దూరగా వేయించుకోవాలండి. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇవి వేగే కొద్దీ కూడా మనకి మంచి స్మెల్ వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పులో అరకప్పు ధనియాలు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోండి. పావు టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోండి. వీటన్నిటినీ కూడా మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. అప్పుడే మనం వేసుకున్న ధనియాలు జీలకర్ర చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని నెల రోజుల పైన మీరు నిల్వ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా సరే చిటికలో సూప్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రీమిక్స్తో హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఈ ప్రీమిక్స్తో చాలా సులభంగా టేస్టీగా వెజిటబుల్ సూప్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక పావు టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. వెన్న కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకొని త్వరగా వేయించండి. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన వెజిటబుల్స్ అన్నింటినీ కూడా వేసుకుందామండి. నేను ఇక్కడైతే క్యారెట్, టమాటో, స్వీట్ కార్న్, బఠానీ వేసుకుంటున్నానండి. ఇవే కాదండి, మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. క్యాబేజీ, బీన్స్ ఇలా ఏవైనా వేసుకోవచ్చండి. ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. ఈ ముక్కలన్నీ కూడా కొంచెం దూరగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల నీళ్లు పోసుకుందామండి. ఈ నీళ్ళు మొత్తం కూడా చక్కగా మరగాలండి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్రీమిక్స్ని ఒక పెద్ద స్పూన్ వేసుకోండి, సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి. ఈ ప్రీమిక్స్ వేసిన వెంటనే కూడా స్పూన్ సహాయంతో ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. అప్పుడే ఈ సూప్లోకి బాగా కలుస్తుంది, లేదంటే ఉండలుగా కడుతుందండి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మనం ఆల్రెడీ వెజిటబుల్స్ వేసినప్పుడు ఉప్పు వేసి ఫ్రై చేసామండి, చూసుకొని వేసుకోండి. ఇలా మరొక 2 నిమిషాల పాటు మరగనిస్తే ఈ సూప్ కొంచెం దగ్గర పడుతుందండి. ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మీరు సర్వ్ చేసుకునే ముందు కొద్దిగా నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా వెజిటబుల్ సూప్ తయారైపోయిందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.